श्रीगुरुभ्यो नमः। हरिः ओं। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 21/8/2024 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళపక్షము, విధియ సాయంకాలం 5:07 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది। పూర్వాభాద నక్షత్రం రాత్రి 12:33 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు సాయంకాలం 5:25 నుంచి 6:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:44 వరకు, వర్జము ఉదయం 8:51 నుంచి 10:17 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:50 వరకు, సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:34. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ఐశ్వర్య ప్రాప్తి, చాలా మంచి ధన ధాన్య వస్తు వాహన సౌలభ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు। మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి। సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడకు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాటరీల వల్ల జూదముల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకు అభివృద్ధి పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు। ఈరోజు మీకు చాలా ఐశ్వర్యవంతమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు। వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి వ్యాపార, ఉద్యోగ లాభం, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైన వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ కానీ, ఇతరత్ర భార్యాభర్తలకి ఒకే దగ్గర ఉద్యోగం రావడం కానీ తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు, వీసా సౌలభ్యం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వరకు అభివృద్ధి, వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో మంచి లాభాలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను ఆర్థికమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతోంది। వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి। షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, బిట్ కాయిన్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। తప్పకుండా ఆర్థికమైనటువంటి అభివృద్ధి కనబడుతోంది। రుణ విమోచనం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, ప్రతి పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి అనుకూలత శుభ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి శుభ యోగాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంది। వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। మిథున రాశి వారికి అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశం, పెద్దల సౌఖ్యాన్ని పొందుకోవడం, పెద్దల వల్ల ఆస్తి లాభం, పెద్దల వల్ల ధనలాభం, పెద్దల అంగీకారంతో వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, ఆకస్మిక ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఈవెంట్ వారికి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవారికి మంచి లాభాలు,
కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి ఉన్నత స్థానము, సినిమా రంగంలో వ్యాపార లాభం, వాహన యోగము, ధన ధాన్య వృద్ధి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు. ముఖ్యంగా ఇతరుల నుంచి రావాల్సిన ధనము ప్రాప్తించుకునే అవకాశం, సమస్త రోగనాశనం, ఆర్థికమైన పరిపుష్టత బాగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. సహాయ సహకారం అందించడం, యజ్ఞయాగాలు క్రతువులు చేయడం, ఇలా అనేకమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. వృత్తి ఉద్యోగాదులు తప్పకుండా మంచి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం కూడా మీకు అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధిని కలిగించే అవకాశం. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, కాసింత ఓపిక, శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకునే అవకాశం, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త కమిట్మెంట్స్ మీకు అనుకూలంగా మారడం, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, విదేశాలకు కూడా పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం, వస్తులాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, సువర్ణ వజ్రాభరణాలు వ్యాపారం చేసే వారికి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, ఆర్థిక లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అనేక రకాల వ్యాపార భాగస్వామితో సొంతంగా వ్యాపారం కానీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం కానీ అనుకూలంగా ఉంటుంది. వైద్యులకు, వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. తాత్కాలికమైన పెట్టుబడులు పెట్టే ప్రయత్నం అంటే టెంపరీగా అదే రోజు షేర్లు కొనడం, అమ్మడం, ట్రేడింగ్ అంటారు కదా, అది చేయకండి, మంచిది కాదు. లాటరీలకి, జూదానికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఒక్కోసారి తీవ్రమైన నష్టం పొందుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కొందరు పర్వాలేదు, అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి, ఎందుకైనా మంచిది. దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగాను, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అనుకూలత ఉంటుంది. విదేశాలు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మంచి లాభాలే కనబడుతున్నాయి. ఆనందకరమైన శుభజీవనం పొందుకోవచ్చు. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఈ విధంగా ఉంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన బాంధవ్యాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, మంచి అనుకూలవంతమైన శుభవార్త వినడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అనుకూలవంతమైన స్థితి, విద్యాలాభము, ఉద్యోగ లాభం, సంతాన యోగము, కోర్టు వివాదాలు సమసిపోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ఉద్యోగం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అనుకూలత, విదేశాలు కూడా మంచి శుభయోగాలు. ఇదంతా మీకు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకునే అదృష్ట యోగం. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి ఊహించినటువంటి కార్యసిద్ధి, ప్రయాణ లాభాలు, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు, H1B వీసా కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలకి విదేశాల్లో ఒకే చోటు ఉద్యోగం వచ్చే అవకాశం, విదేశాల్లో నూతన గృహప్రవేశ యోగం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటవడం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, రైతన్నలకి పంట అనుకూలత, దిగుబడి బాగా ఉంటుంది, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు,
ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి జ్యోతిష పండితులు లాభాల బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అద్భుతమైనటువంటి కాంట్రాక్టులు, లాభాలు, అనేకమైనటువంటి శుభవార్త శ్రవణం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ప్రయాణ లాభం, విదేశీయానం కావచ్చు, స్వదేశంలో కావచ్చు, మంచి ప్రయాణ లాభాలు ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభదినం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ లాభం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా చక్కటి వ్యాపార సౌలభ్యం, భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోనూ కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభాలు. గౌరవము, ఆనందము, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహ యోగం, శుభవార్తా శ్రవణం, ఆస్తులు కలిసి రావడం, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆవేశము అనర్థదాయకము, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, చెప్పుడు మాటలు వినకండి, కుటుంబ రహస్యాలు బయటకు వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఉద్యోగంలో లాభం, విద్యలో రాణింపు ఉంటుంది. ఆస్తి పంపకాల్లో జాగ్రత్తగా ఉండండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కానీ సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. తల్లిదండ్రులతో శుభవార్త వినే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది. శుభకరమైన సంతాన వార్త వినవచ్చు. కాకపోతే కృత్రిమ సంతాన ప్రయత్నం అంటే ఐవీఎఫ్ ద్వారా వెళ్ళేటువంటి సంతాన ప్రయత్నాలు చేయకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఖర్చును నివారించుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం చేయకండి. అనవసరమైనటువంటి వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి. కొద్దిగా తిరిగి వచ్చే అవకాశం కష్టం. నూతన వాహనాన్ని కొనుగోలు చేయండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. భాగస్వామి వ్యాపారితో కాస్త మీ అగ్రిమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. సులువైన తెలిసిన భాషలో అగ్రిమెంట్స్ రాసుకోండి, అనుకూలత. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ఉంది కనుక ఓటీపీలు ఎవరికి చెప్పకండి. మీకు ఏమైనా ఫేక్ కాల్స్ వస్తే వాటిని కట్ చేసే ప్రయత్నం చేయండి. అనవసరంగా వాళ్ళతో సంప్రదింపులు చేసే ప్రయత్నం చేయకూడదు, మంచిది కాదు. మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాహన వేగాన్ని తగ్గించండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ లాభం ఉంది, కాకపోతే తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి వ్యాపార లాభం. ఇదంతా మీకు పర్వాలేదు, అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు. నిన్నటి శుభకరమైన రోజు ఇవాళకి కూడా విస్తరించి బ్రహ్మాండం కనపడుతోంది. ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ విషయంలో చాలా బ్రహ్మాండమైనటువంటి రాణింపు. కొత్త వ్యాపార ప్రారంభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉండబోతోంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగము. ప్రశాంతమైన జీవనం. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధనప్రాప్తి, వస్తులాభం, వస్త్రలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పరంగా మంచి లాభాలు. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, సంఘంలో ఒక మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకునే అవకాశాలు, ఏదైనా మంచి శుభకార్యాచరణ చేసే అదృష్టయోగం, వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యలో రాణింపు కూడా బాగా ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే పెద్దలు చెప్పిన మాటనే శిరసా వహించండి. అంటే ఈ షేర్ మార్కెట్లో కానీ ఏదైనా ఆస్తులు కొంటున్నప్పుడు పెద్దవాళ్ళ యొక్క చెప్పిన మాట వింటే మీకు శుభకరం, ఆనందప్రదం. ఈ రాశి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టము మీకు శిరస్సు మీదనే నిల్చుంది. చాలామంది అంటారు దురదృష్టం తల మీద అంటారు. మీకు అదృష్టం ఈరోజు తల మీదనే ఉంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. విద్యలో రాణింపు, ఉద్యోగం రాణింపు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి సంపద, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం లాభాన్ని పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం, వీసా సౌలభ్యం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ధన, ధాన్య, వ్యాపార, ఉద్యోగ వృద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. పట్టిన పట్టు వదలకుండా మీరు చేసేటువంటి ఏ కార్యక్రమైనా సంపూర్ణ విజయం. ధార్మికమైన కార్యక్రమం సుమా మంచి విజయాన్ని సాధించే అవకాశం, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, వస్తులాభము, సువర్ణాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభము, విద్యాలాభము, కారాగార విముక్తి, పోలీస్ స్టేషన్ నుంచి బయటపడే అవకాశాలు, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో మంచి పరిపూర్ణ విద్యాప్రాప్తి, దేవాలయ సందర్శన, క్షేత్రాలకు వెళ్ళే అవకాశం, పుణ్యనది స్నానం, ఆనందమయ సంపద, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సోదరులతో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకాళికి మత్స్య సంపద, రొజలు, చేపల చెరుకు అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి అనుకూలత, ప్రభుత్వ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, నూతన గృహయోగము, ఆస్తిపాత్రలు కొనుగోలు చేసే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు కాస్త మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయాల్సిందే. నిర్ణయాలు త్వరితంగా తీసుకోకండి. పెద్దవాళ్ళ మాట కానీ, భార్య సలహా కానీ, భర్త సలహా కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. అవతలి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని గురి చేస్తున్నారు, అందుకే నేను టక్కుని చెప్పేశాను, డబ్బులు ఇచ్చేసాను, సంతకం పెట్టేశాను, ప్రమాదం. మీకు వచ్చినటువంటి కాల్స్ ఫేక్ కాల్స్ అని గుర్తుపెట్టుకోండి. అనవసరంగా అందులో పెట్టుబడి పెట్టకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి జూదంగా ఉండే ప్రయత్నాన్ని, జూదానికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ మార్పు పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అన్ని రకాల వ్యాపారాల్లో విజయాన్ని సాధించడం, ఉద్యోగంలో, వృత్తిలో, విద్యలో రాణింపు పొందుకోవడం, విదేశాల్లో మంచి
విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, సంతాన ప్రాప్తి పొందుకోవడం. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తారు. అంటే అనవసరపు హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, అనుకూలంగా ఉంటుంది. లేదా కొన్ని విషయాలు నష్టపోతారు. వాహన వేగం కూడా మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేపెట్టే ప్రయత్నాన్ని చేయకండి. భగవద్గీత పాలన మంచిదే. మీకు 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి, చాలా మంచి శుభయోగాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంది, పర్వాలేదు. వీరికి 4, 6 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.